హాయ్ స్నేహితులారా, మీరెప్పుడైనా గమనించారా? ఒక మీటింగ్లో ఎవరైనా మాట్లాడుతుంటే కొందరి మాటలు మనం వెంటనే నమ్మేస్తాం. కాని మరికొందరివి ఎందుకో అంతగా నమ్మాలనిపించదు. అసలా తేడా ఎందుకొస్తుందంటారు? ఈరోజు మనం అలాంటి ఒక శక్తివంతమైన విషయం గురించే మాట్లాడుకుందాం. అదే నిజాయితీతో కూడిన అసమ్మతి. సరే, ఇప్పుడు మనం ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. ఇక్కడ ఇద్దరున్నారు అనుకోండి. ఒకరేమో కేవలం వాదన కోసం విభేదిస్తున్నట్లు నటిస్తున్నారు. ఇంకొకరేమో మనస్ఫూర్తిగా నిజమైన ఆందోళనతో మాట్లాడుతున్నారు. చెప్పండి, మీరైతే ఎవరి మాట ఎక్కువగా వింటారు? ఎవరి మాట మిమ్మల్ని ఒప్పించగలదు? దీనికి సమాధానమే ఈరోజు మన టాపిక్ అన్నమాట. మన కథలో ఇద్దరుంటారన్నమాట. ఒకరు సరదా కోసం వాదించేవారు. అంటే వాళ్ళకి నిజంగా అభిప్రాయం ఉండదు, కానీ తమ తెలివి చూపించుకోవడానికో లేక వాదన కోసమో వాదిస్తారు. వాళ్ల మాటలు వింటుంటే ఏదో నాటకం చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఇక రెండో రకం నిజంగా విభేదించేవారు. వీళ్లు తమ మనస్కి ఏదైనా బలంగా అనిపించినప్పుడు మాత్రమే మాట్లాడతారు. వీరి మాటల్లో నిజాయితీ, ధైర్యం రెండూ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. సరే, ఇప్పుడు మనం మొదటి కథలోకి వెళ్దామా? ఒక్కసారి ఊహించుకోండి, ఆఫీస్ అయిపోయింది. మీరంతా మీ ఫ్రెండ్స్తో కలిసి వేడివేడి చాయ్ తాగుతూ ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మీ టీంలో ఒకరు కాస్త పక్కకి తిరిగి ఇలా అంటారు, సరే, ఊరికే వాదన కోసం అడుగుతున్నాను. ఒకవేళ మన కస్టమర్లకు ఈ కొత్త డిజైన్ నచ్చకపోతే? ఈ మాట వినగానే ఆ చర్చలో ఉన్న వేడి అంతా కాస్త చల్లారిపోతుంది. ఎందుకంటే ఆ మాటల్లో నిజమైన ఆందోళన లేదు కదా, ఏదో టైంపాస్ కన్నట్టుగా ఉంది. కానీ అదే సమయంలో మీ ఇంకో స్నేహితుడు కాసేపు సైలెంట్గా ఉండి చాలా నెమ్మదిగా ఇలా అంటాడు, ఫ్రెండ్స్, నాకు కొంచెం కంగారుగా ఉంది. నిజంగా చెప్తున్నాను, ఈ డిజైన్ మన పెద్దవాళ్లకి వాడటానికి చాలా కష్టంగా ఉంటుందేమో. చూడండి, ఈ మాటల్లో ఎంత నిజాయితీ ఉందో, ఎంత బాధ్యత ఉందో. అంతే, ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోయి ఆ వ్యక్తి వైపు చూస్తారు. అందరూ శ్రద్ధగా వినటం మొదలుపెడతారు. ఈ మ్యాజిక్ ఆఫీస్లోనే కాదు, మనందరం దాటి వచ్చిన కాలేజ్ రోజుల్లో కూడా కనిపిస్తుంది. గుర్తుందా? ఫైనల్ ఎగ్జామ్స్ కోసం రాత్రంతా కూర్చుని గ్రూప్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఆ డిస్కషన్లో ఒక స్టూడెంట్ ఏదో చెప్పాలి కాబట్టి అన్నట్టుగా అంటారు. జస్ట్ ఆపోజిట్గా చెప్పాలంటే, బహుశా ఈ మెథడ్ అంత మంచిది కాదేమో. ఈ మాటల్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు కదా, కేవలం మొక్కుబడిగా చెప్పినట్లుంది. అదే సమయంలో ఇంకో స్టూడెంట్ నిజమైన ఆకరతో ఇలా అంటారు, నేను ఒప్పుకోను. ఈ పద్ధతి వల్ల మన క్లాస్లో నెమ్మదిగా నేర్చుకునే ఫ్రెండ్స్కి చాలా కష్టమవుతుంది. ఈ మాటలు విన్నప్పుడు తన ఫ్రెండ్స్ మీద తనకెంత ప్రేమ ఉందో మనకర్థమవుతుంది. అందుకే గ్రూప్ మొత్తం ఆగి ఈ కొత్త పాయింట్ గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. చూసారా, ఈ రెండు కథల్లో రెండో వ్యక్తి మాటలకే ఎందుకు అంత పవరుంది? దానికి కారణం ఒక్కటే, నిజాయితీ. అంటే మన మనస్సులో ఏది ఉందో అదే మాట్లాడటం. మనం నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడినప్పుడు వినేవాళ్లు దాన్ని వెంటనే గుర్తుపట్టేస్తారు. సరే, అంత బానే ఉంది. కానీ అసలు ఈ నిజాయితీకి అంత శక్తి ఎక్కడ్నుండి వస్తుంది? కేవలం నిజం మాట్లాడటం వల్ల ఎదుటివారి నమ్మకాన్ని గెలుచుకునే ఆ బలం ఎలా వస్తుంది? దాని వెనుకున్న సీక్రెట్ ఏంటో చూద్దామా? కారణాలు చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. చూడండి, మనుషులు చాలా తెలివైనవాళ్లు. వాళ్ళు నటనను, నిజమైన ఫీలింగ్ను సులభంగా పసిగట్టేస్తారు. మీరు నిజాయితీగా మీ అభిప్రాయం చెప్పినప్పుడు మీ మీద నమ్మకం పెరుగుతుంది. మీ మాటల్లో నిజమైన ఆందోళన ఉంటే అది వినేవారితో ఒక మంచి కనెక్షన్ ఏర్పరుస్తుంది. చివరిగా ఒకటి గుర్తుంచుకోండి, తెలివైన ట్రిక్కుల కన్నా నిజాయితీగా చెప్పే ఒక్క మాటకు చాలా బలముంటుంది. ఇది కేవలం తెలుసుకోవాల్సిన విషయం మాత్రమే కాదు, మన జీవితంలో పాటించాల్సిన ఒక ముఖ్యమైన రూల్. మన రిలేషన్షిప్స్ని, మన పనిని ఇది ఎలా బెటర్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. మనం నమ్మకాన్ని పెంచుకోవాలంటే కొన్ని పనులు చేయడం ఆపేయాలి, కొన్ని కొత్తవి మొదలుపెట్టాలి. ఉదాహరణకు, వ్యతిరేకించాలని నటించడం మానేసి నిజంగా లోపాలు ఎక్కడ ఉన్నాయో వాటి గురించి నిజాయితీగా మాట్లాడాలి. చర్చలో బ్యాలెన్స్గా కనిపించడానికి వాదించడం కాదు, మీరు నిజంగా ఏది నమ్ముతారో ధైర్యంగా అదే చెప్పాలి. ఇదే సరైన మార్గం. ఈ ఒక్క విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి, ప్రజలు నిజాయితీతో కూడిన అసమ్మతిని గౌరవిస్తారు, నటిస్తున్న వ్యతిరేకతను కాదు. మన మాటల్లో నిజాయితీ ఉన్నప్పుడే మనకు నిజమైన బలం వస్తుంది. స్నేహితులారా, గుర్తుంచుకోండి, ప్రతిరోజూ మనం నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఏదో ఒక రోజు మనల్ని ఒక పెద్ద విజయానికి దారితీస్తాయి.
మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.